హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, చంద్రబాబు నాయుడు గారు మొన్న మీటింగ్ లో 48 మంది ఎమ్మెల్యేల పైన అసంతృప్తి వ్యక్తం చేశారని, వాళ్ళపైన సీరియస్ అయ్యారని చెప్పేసి, వాళ్ళకి నోటీసులు కూడా పంపించారని చెప్పేసి ఫుల్ గా వార్తలు వస్తున్నాయి. సార్, అసలు ఏం జరిగింది? మరి ఎమ్మెల్యేల పనితీరు పైన ఆయన కంప్లీట్ గా నిఘా పెట్టినట్టుగా మనకు అర్థమైపోతుంది. సో ఎలా ఉంది మరి టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు? మరి ఎందుకు ఇంత సీరియస్ అయ్యారు? అంటే మామూలుగా ఆయన పార్టీ వ్యవహారాలు ఎక్కువ చూస్తారు. ఇప్పుడు రాజకీయాలు చాలా మారిపోయినాయి. ఎందుకంటే ఎన్నికల్లో ధనమయమైపోయింది. దాదాపు మొన్నైతే ఆయన 2,000 రూపాయలని ఒక కొలబద్ద పెట్టి వైఎస్ఆర్సీపీ తరఫున డబ్బులు పంచినారు. అప్పుడు వీళ్ళు కూడా తెలుగుదేశం కూడా అదే పని చేయాల్సింది వచ్చింది. ఎమ్మెల్యేలు కూడా కొంచెం పాత రాజకీయ తరం పోయింది. ఈ కొత్త తరం వచ్చినారంతా రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఇండస్ట్రీస్ వాళ్ళు, కాంట్రాక్టర్లు అంత ధనవంతులు వచ్చినారు. ఎందుకంటే ఇప్పుడున్న ఖర్చుకు మామూలు రాజకీయ నాయకులకు వీలు కాదు. అందుకే ధనవంతులంతా రాజకీయాలు లేకొచ్చినారు. డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా డబ్బు సంపాదనకు రకరకాల మార్గాల అన్వేషించుకుంటున్నారు. అన్వేషించుకున్నప్పుడు కొంచెం రాజకీయంగా వాళ్ళ సమయం కేటాయించడం తక్కువ అవుతుంది. ఈయనకు పార్టీ వ్యవహారాలు, పార్టీని నడపడము ఎక్కువ ఇంట్రెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి. అందువల్ల పార్టీ పనులు చూడలేదని చెప్పి కొంత నేను కూడా పత్రికల్లో చూసింది అనుకోండి, ఎవరితో మాట్లాడలేదు. కొందరు పనితీరు బాగలేదని చెప్పి వాళ్ళని పిలిపించి మాట్లాడడం అయితేనేమి, మీరు మార్చుకునే పద్ధతులు అని చెప్పడం అయితేనేమి, ఇట్లా చేసినారనేది చూసినాను నేను కూడా పత్రికల్లో. కొందరు కొన్ని వాస్తవమే జరిగింది. అది ఇది మామూలుగా తెలుగుదేశం పార్టీలో జరిగే వ్యవహారమే కదా, ఇది ఎప్పుడు జరుగుతుంటది కదా. పార్టీ శాసనసభ్యులను నిశ్చితంగా పరిశీలించుతారు, పనిచేస్తున్నారా లేదా అని. దానివల్ల ఇది ఉత్పన్నమైంది అని చెప్పారు. సార్, అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో ప్రాపర్ గా లేరు అన్న ఒక నరేషన్ కూడా బయటకు వినిపిస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గొడవలు రావడం కూడా మనం చూస్తాం. కొలికపూడి, చిన్ని, ఇలా కొన్ని గొడవలు, ఇటువంటి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం 48 మంది ఎమ్మెల్యేలకు, ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రాపర్ గా కంట్రోల్లో లేరా అన్న అనుమానాలు కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఆయన కంట్రోల్ లేకుండా పోయే పరిస్థితి ఉండదు అండి. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీ శాసనసభ్యుల మీద కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏంటి చిన్న చిన్న గొడవలు కానీ ఏ సంపాదనలో పడినప్పుడు ఇటువంటి గొడవలు వస్తుంటాయి కదా, దాని ఆధారం చేసుకుని ఆయన కూడా దండించాడు. సార్, అంటే ఎమ్మెల్యేల పనితీరు కూడా మొత్తం పార్టీ మీద ప్రభావం చూపిస్తుందా? అంటే ఒక ఎమ్మెల్యే పనితీరు అక్కడ ప్రాపర్ గా లేకపోవడం అనేది కంప్లీట్ అది పార్టీ పైన ప్రభావం అనేది అది వేరు సమస్య. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది అనేది ప్రజలు నిశ్చితంగా చూస్తారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి 9 నవరత్నాలు అని చెప్పి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. పరిపాలన ఏదో సాగించినారు. ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నారు. అయినా కానీ ఎన్నికల్లో పోయినప్పుడు పార్టీ ఊడ్చుకొని పోయింది కదా, 11 సీట్లకే పరిమితమైంది. అంటే అది ప్రభుత్వ పనితీరు పైన ప్రజలు ఒక అభిప్రాయానికి నిశ్చితాభిప్రాయానికి వస్తారు. శాసనసభ్యులనే ఒకరిని కానీ పార్టీలో వాళ్ళ అభిప్రాయాల గురించి కానీ పెద్ద పట్టించుకోరు. అవి ఏదో అంతర్గత వ్యవహారాలు నడుస్తాయి కానీ వాళ్ళకి అనవసరమైన సబ్జెక్టు కదా. ప్రజలకి ఏమిటంటే ప్రభుత్వం తీరు ఎలా ఉంది అని చూస్తారు. సార్, మామూలు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వీటిని ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అంటే ఎమ్మెల్యేలు ఈ విధంగా వ్యవహరించడం, ఇంకోసారి అంటే మన మాట వినేలా చేసుకోవడం అనేది, మీరే అన్నారు డబ్బు సంపాదనలో పడ్డారు అన్నప్పుడు మన కంట్రోల్లో లేకపోయినట్టే కదా. అట్లనే కంట్రోల్ తీసుకుంటారులే కానీ పార్టీ వ్యవహారాలు
కానీ ప్రజల్లో ఉత్సాహంగా మేమైతే అప్పుడు సంవత్సరానికి ఒక తురన్న గ్రామాలన్నీ చుట్టూ వస్తా ఉంటాయి. ఏం సమస్యలు ఉన్నాయని కనుక్కుంటుంటాను. ఆ సమస్యల మీద ఏదో ఆ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకురావడం అవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు అటువంటి కార్యక్రమాలు తగ్గినాయి అంటాను. ఓకే. కానీ ఈ పార్టీ వ్యవహారాల్లో వాళ్ళ తెలుగుదేశం పార్టీకి కంట్రోల్ ఉందిలేండి. అది ఇప్పటికీ ఉంటుంది. డిసిప్లిన్ పార్టీని మొదటి నుంచి ఈ వ్యవహారం వాళ్ళు అడ్జస్ట్ అయినారు అంట తెలుగుదేశం పార్టీ నాయకులు. ఓకే. అంటే దీన్ని అటు వైసీపీ కూడా పొలిటికల్ గా యూజ్ చేసుకునే ప్రయత్నం ఒకటి చేస్తుంది. చూసారా, 48 మందికి ఆయనే పని లేదని సర్టిఫికేట్ ఇచ్చేశారు, వాళ్ళు పనివంతులు కాదు అని చెప్పేసి ఆ రకంగా విమర్శలు అయితే చేస్తున్నారు. సరే, ఇది రాజకీయ పార్టీలు ఆయన కూడా అధికారం కోసం పోరాటం చేస్తున్నాడు కదా. తప్పకుండా వాళ్ళ అంతర్గత వ్యవహారాలు తెలిసినప్పుడు ప్రజల్లోకి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఇటు ఆ పార్టీల వ్యవహారం అనేది అది సహజంగా వచ్చే విమర్శనే లేదు.